అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ దగ్గరికి ప్రశాంతత అనే టాపిక్ మీద వచ్చేసానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి? అందరికీ నమస్కారం. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందండి? ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడుంది ప్రశాంతత? రాబోయే ప్రాబ్లమ్స్ రాకుండానే వస్తాయేమో అని ప్రశాంతతకు దూరం అవుతున్నారు. వచ్చిన ప్రాబ్లంని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలో, పరిష్కరించాలో తెలియకుండా ప్రశాంతతను కోల్పోతున్నారు. ఊహించుకొని ప్రశాంతతను కోల్పోతున్నారు. దేనికైనా కూడా ప్రశాంతంగా మనం ఆలోచిస్తేనే దేనికైనా పరిష్కారం దొరికేది. పరిష్కారం దొరకాలి అంటే ముందు మనం ప్రశాంతంగా ఉండాలి కదా, ఆలోచన బాగుండాలి కదా. ప్రశాంతతలో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, ప్రశాంతతలో లేకుండా నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఒక్క నిమిషం ఆలోచించండి మీరు. దీనికి ఒక చిన్న సంఘటన చెప్తానండి. చాలా చిన్న సంఘటన. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది మీకే అర్థమవుతుందండి. ఈనాడు ప్రపంచంలో ఎంతోమంది పీస్ లేదు, ప్రశాంతత లేదు ఇదే మాట వింటున్నాం. చిన్నపిల్లలు అలాగే ఉన్నారు, పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు. దీనిలో ఏజ్ తేడాలు ఏవీ లేవండి, వయసు తేడా లేదండి. ప్రశాంతతను కోల్పోవాలి అంటే అది ఎక్కడ ఏ మార్కెట్లోనూ దొరికే వస్తువు కాదు. ఇది మాత్రం రాసిస్తానండి. అది మనమే సమకూర్చుకోవాలి. ఎలా సమకూర్చుకోవాలి? ఎక్కడి నుంచి వస్తుంది ప్రశాంతత? ఆ విషయం మీదకి వెళ్ళిపోతున్నానండి ఈరోజు. మామూలుగా ఒక మహారాజు ప్రకటన చేశాడండి రాజ్యంలో. ఏమని చెప్పాడు? ప్రశాంతంగా ఉన్న ఒక మంచి పిక్చర్ని నాకు చూపించిన వాళ్ళకి 10 కోట్లు బహుమానం కింద ఇస్తాను. జాగ్రత్తగా వినండి. ప్రశాంతమైన అంటే ఆ పిక్చర్ని చూడంగానే, మీరు గీసిన బొమ్మను చూడంగానే ప్రశాంతత ఉండాలి, నాకు అనిపించాలి. ఆ విధంగా ప్రశాంతత ఉన్న ఆ బొమ్మకు, ఆ యొక్క మీరు గీసిన బొమ్మకు 10 కోట్లు నేను మీకు ఇస్తున్నాను అని ప్రకటించాడండి. చాలామంది వచ్చారండి పరుగులెత్తుకుంటూ, నేను బొమ్మలు గీస్తా, ప్రశాంతమైన బొమ్మ నేను గీస్తా. సరే, కొంచెం టైం ఇచ్చాడండి. ఒక 4-5 రోజుల టైం ఇచ్చాడు. టైం ఇచ్చిన తర్వాత మీరు గీసిన ప్రశాంతత పొందిన బొమ్మలని గీసిన వాళ్ళు మీ బొమ్మలతో పాటు ఆస్థానానికి రండి అన్నారు. గుంపులు లైన్లు కట్టేశారండి, పెద్ద లైను. సరే, 1 by 1 వచ్చి చూపిస్తున్నారండి బొమ్మలు. ఒకడు పెద్ద కొండ గీశాడండి. కొండ దగ్గర ఒక మనిషి హాయిగా నిద్రపోతూ ఉన్నట్లుగా ఒక బొమ్మ గీయబడిందండి. అయిపోయింది. ఇంకొకడు పెద్ద వాటర్ ఫాల్స్, జలపాతాలు ఉంటాయి చూడండి, అవి గీశాడండి. నేను గీసిన బొమ్మ ఇదండి అన్నాడండి. ఇలాగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ బుద్ధికి తోచిన విధంగా ప్రశాంతత మీద బొమ్మలు గీసుకొచ్చి కొన్ని 100 బొమ్మలు చూపించటం జరిగిందండి. కొన్ని 100 గీసేశారు, బాగానే ఉంది. ఒకడు మాత్రము తన బొమ్మని మొత్తం క్లాత్ కప్పేసేసి పట్టుకొని వచ్చాడండి. అదేంటి అట్లా మూసేసి పెట్టిన చిత్రాన్ని నేనెలా చూస్తాను అన్నాడు రాజు. చూపిస్తానండి, చూడండి అని ఆ యొక్క క్లాత్ని పైకి తీశాడండి. అంతే, రాజుగారు కళ్ళు పెద్దవైపోయినాయి. ఆనందంగా తనకి తెలియకుండానే కరతాళ ధ్వనులు చేశాడండి. నేను కోరింది ఈ బొమ్మే,
నేను ఏదైతే మనసులో అనుకున్నానో అటువంటి బొమ్మనే నువ్వు గీసావు. ప్రశాంతత అంటే ఇది కదా అని చాలా ఆనందపడిపోయాడండి. మరి మిగిలిన బొమ్మలు గీసిన వాళ్ళందరూ అక్కడే నుంచొని ఉంది. ఆ 10 కోట్లు ఎవరికి వస్తాయి? అందరూ అక్కడే నుంచొని ఉన్నారండి. ఆ స్థానంలోనే వందల మంది వచ్చారని చెప్పాను కదా, అందరూ నుంచొని ఉన్నారు. కానీ రాజుగారు చూసిన బొమ్మ ఏమిటి అన్నది మిగిలిన వాళ్ళు ఎవరూ చూడలా. రాజుగారు అది చూస్తూనే ఉన్నాడండి. ఆయన ముఖంలో ఆనందం వచ్చేసింది. గర్వంగా నవ్వాడు. పైపెచ్చు కరతాళ ధ్వనులతో కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా కరతాళ ధ్వనులు చేశాడండి. ఈ చూపించిన వాడు చిత్రాన్ని ఎలా తీసుకొచ్చాడండి? కప్పేసి తీసుకొచ్చాడు. రాజుగారి వైపే ఆ యొక్క చిత్రాన్ని తీసి చూపించడం జరిగింది. రాజుగారి ఆనందానికి అంతు లేదండి. చాలా ఆనందపడిపోయాడు. ప్రశాంతత అంటే ఇది కదా అన్నాడు. ఏంటి ఇంతకే ఆయన చూసిన చిత్రం ఏంటి? ఎందుకు రాజుగారికి అంత ఆనందం కలిగింది? ఏ చిత్రాన్ని చూసి 10 కోట్లు ఇచ్చాడు? 10 కోట్లు తీసుకున్నాడు. చిత్రాన్ని రాజుగారికి ఇచ్చేశాడు. 10 కోట్లు తీసుకొని ఆనందంగా అందరి ముందు నుంచి గర్వంగా వెళ్ళిపోయాడు ఆ యువకుడు. వాడైతే వెళ్ళిపోయాడండి. ఎవరైతే 10 కోట్లు తీసుకున్నాడో ఆ యువకుడు వెళ్ళిపోయాడు. నిలబడి ఉన్న వాళ్ళందరూ రాజుగారికి అంత ఆనందం కలిగించిన, రాజుగారికి ప్రశాంతత కనిపించిన ఆ బొమ్మ, ఆ చిత్రం ఏంటి, మాకు కూడా చూపించండి అన్నాడు. ఫస్ట్లో వీళ్ళందరికీ కూడా సందేహం వచ్చిందండి. నీ చిత్రం బాగాలేదు, నీది బాగాలేదు, నీది అసలు ఈయనకి 10 కోట్లు ఇచ్చే ఉద్దేశం ఉందా అనే అనుమానం కూడా వీళ్ళలో కలిగింది. కానీ ఇప్పుడు 10 కోట్లు ఇచ్చి పంపించేశాడు ఆయన్ని. ఒక యువకుడిని పంపించేశాడు. మరి ఆ బొమ్మ ఏముంది? ఆ బొమ్మలో ఏముంది? అది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారండి. వెంటనే మంత్రిని పిలిచాడు. ఈ చిత్రం తన వైపు తిరిగి ఉన్న ఆ చిత్రాన్ని అందరికీ చూపించు, నువ్వు కూడా చూడు అని ఆ చిత్రాన్ని మంత్రి చేతిలో పెట్టేశాడండి. మంత్రి తన వైపు తిరిగి ఉన్న చిత్రాన్ని ఇటు తిప్పి వచ్చిన జనాలందరికీ కూడా ఆ చిత్రాన్ని చూపించారు. వావ్, ఎంత ప్రశాంతత! ప్రశాంతత అంటే ఇదే కదా అనిపించేటట్టుగా ఉందండి ఆ చిత్రం. ఇంతకీ ఆ చిత్రంలో ఏముంది? పెద్ద అడవి గీసిందండి. పెద్ద అడవి గీయటం జరిగింది. ఆ అడవి మామూలుగా దావాగ్ని అని వస్తుంది కదా, అడవిలో చెట్టు రాచుకోవటం వలన మంట రగులుకుంటుందండి. అట్లా మంటలు రగిలిపోతూ అక్కడ చెట్లన్నీ కాలిపోయి పెద్ద మంట వస్తుందండి. దావాగ్ని వస్తుంది అక్కడ. ఒక చెట్టు మీద, ఇటు పక్కన చెట్టు మీద అది చూస్తూ కూడా ఒక పిట్ట, ఒక చిన్న పిట్ట కూడి రాగాలు తీసుకుంటూ హాయిగా లలలలలా అని ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ ఈ చెట్టు మీద పిట్ట కనిపించిందండి. ఎదురుకుండా అంత దావాగ్ని తన చెట్టు మీద కూడా వస్తుంది. అయినా కూడా ఆమె ఆ పిట్ట పాటలు పాడుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇది కదా ప్రశాంతత. ఎదురుకున్న ఎన్ని సమస్యలున్నా కూడా ప్రశాంతమైన బుద్ధితో ఆలోచించగలిగిన వాడే ప్రశాంతతగా ఉండగలుగుతాడు. సమస్య భగవంతుడు సృష్టించాడు అంటే సమస్యకి పరిష్కారం కూడా సృష్టిస్తాడండి. ప్రతి సమస్య, పరిష్కారం లేని సమస్య ఉందని మీరు అనుకుంటే అది మన బుద్ధికి తోచటం లేదు అనుకోవాలి. పరిష్కారం లేని సమస్య అనేదే లేదు, ఉండబోదు. భగవంతుడు సమస్యతో పాటు పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఆ పరిష్కారంని వెతకటంలోనే నీ విజ్ఞత, నీ యొక్క జ్ఞానం ఆధారపడి ఉంటుంది. నీ గురువులు నీకు నేర్పిన జ్ఞానంతో సమస్యకి పరిష్కారం వెతకాలి. అది ఆలోచించాలి అంటే ముందు మనకి కావాల్సిందేంటి? ప్రశాంతత కావాలి కదా. ప్రశాంతత ఉంటే కదా సమస్యకి పరిష్కారం చూడగలిగేది. ప్రశాంతత లేకుండా పరిష్కారం కోసం పరిగెత్తితే మంటలు అన్ని వ్యాపించి ఉండి
తన చెట్టు మీదకి వస్తాయి అని తెలిసిన చిన్న పిట్ట కూని రాగాలు తీసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఆ యొక్క గుడిలోనే తన చెట్టు మీదే ఆ మంటల్ని చూస్తూ కూడా ఉండగలిగింది అంటే ప్రశాంతత ఉండబట్టే కదా. ప్రశాంతతతో ఆలోచిస్తే ఆ యొక్క మంటలే కాదు, ఎలాంటి పెద్ద ఉరుములు మెరుపులు కొండలు వచ్చి పడ్డా కూడా మన పరిష్కారం తెలుస్తుంది. ప్రశాంతంగా ఆలోచించండి. దేనికైనా సరే ప్రతి సమస్యకి పరిష్కార మార్గం అంటూ భగవంతుడు అన్వేషిస్తాడు. మన యొక్క జ్ఞానం, మన నాలెడ్జ్ దానికై ఉపయోగించుకోవాలి. ఇది ఒక్కటేనండి. ఆలోచన ప్రశాంతతగా చెయ్యటమే పరిష్కారం. కాబట్టి ప్రశాంతత పొందాలి అంటే ప్రశాంతంగా ఉండి ఆలోచించాలండి. ఎదురుకుండా ఉండే సమస్యలే కాదు, మన మైండ్లో ఉండే సమస్యలకు కూడా ప్రతి దానికి ఆలోచించి పరిష్కారం తీసుకోవచ్చు. సమస్య పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. ఇది గ్రహించగలిగితే చాలండి. ఇది ఒక్కటి గ్రహిస్తే చాలు, ప్రశాంతత ఆటోమేటిక్గా మనకు వస్తుందండి. ప్రశాంతంగా ఉంటారని భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.